భీమవరం ఈరోజు భీమవరంలో అడుగు పెడితే మీరు చూపిస్తా ఉన్న ఈ ఆదరణ అభిమానానికి నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగమే, ఇసుక వేసినా కూడా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో ఈరోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఈరోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆక్వా రైతులు అనంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్కసారి పరిస్థితి గమనిస్తే దాదాపు 1.5 లక్షలకు రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో, వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతా ఉన్నారు. వెనక్కి తీసుకోవాలని రైతుల అంగీకారంతోనే జరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ఒక ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి ఇటీవల ఆక్వా రైతాంగం అంతా కూడా తమ గోడును వెలుబుచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే
ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడ్ కొనేటప్పుడు సీడ్ రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను. మన పాలనలో జరిగిన కాస్త గుర్తుకు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఈ యాప్సెడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు అని చెప్పి యాప్సెడా చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకొని వస్తే ఆ రెగ్యులేటరీ బాడీకి యాప్సెడా అని పేరు పెట్టి ఆ రెగ్యులేటరీ బాడీకి సీఎంఏ చైర్మన్గా ఉంటూ సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్, కొనుగోలు ధరలు, మార్కెటింగ్, వీటిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రైతాంగానికి నేరుగా తోడుగా ఉండేది ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి రైతులకు తోడుగా నిలబడ్డాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు అదే చట్టాన్ని చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మన కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు.
ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆక్వా పంటలో ఫీడ్ ఖర్చు 60% కేవలం ఫీడ్ ఖర్చే ఈరోజు ఆక్వా పంటలో అవుతుంది. అలాంటిది ఇష్టానుసారంగా ఫీడ్ రేట్లు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, ఇదే ఫీడ్ తయారు చేసేందుకు వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీలు, ఇతర మినరల్ మిక్స్చర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నాము, పెంచక తప్పడం లేదు అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి వీళ్ళు రేట్లు పెరిగినప్పుడు పెంచుతా ఉన్నప్పుడు ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని. రేట్లు పెంచడానికి ఒక హేతుబద్ధత అనేది పుష్కలంగా అందుబాటులో. అలాంటప్పుడు అలాంటి పరిస్థితి అప్పుడు మాత్రమే రేట్లకు సంబంధించిన రివ్యూ జరగాలి. ఆ టైంలో ఏమో రివ్యూ చేయరు, మార్కెట్లో తక్కువ రేటుకు వీళ్ళన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి ఒక కారణం తర్వాత ఎప్పుడో చూపించి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఈ సిండికేట్ కంపెనీల సామ్రాజ్యం. నేను చెప్తా ఉన్నాను, ఇదే మాదిరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇదే మాదిరిగా మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో 3 సార్లు కంపెనీలు ఇదే మాదిరిగా ఫీడ్ ధరలు పెంచితే, కంపెనీలు పెంచితే ఆప్సడా ద్వారా సీఎం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే ఏకంగా రేట్లు పూర్తిగా తగ్గించిన కార్యక్రమం జరిగింది అనంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటు చెబుతూ మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ ధరలే సాక్ష్యమని కూడా చెప్తా ఉన్నాను. ఆశ్చర్యం ఏమిటి అనంటే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనల విషయంలో కూడా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన విషయంలో కూడా గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది.
ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర తగ్గకుండా ఆ 5 సంవత్సరాలలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతులకు అండగా నిలబడి మినిమం సపోర్ట్ ప్రైస్ 230 రూపాయలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100 కౌంట్లు తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏమిటి అని అంటే, ఈరోజు రైతాంగం ఉత్పత్తి ఖర్చు చూస్తే 275 రూపాయలు కేజీకి పెరిగిన పరిస్థితులు. ఇష్టం వచ్చినట్లుగా ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా సీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కానీ పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి పంట కొనుగోలు రేటు ఈ రోజుకి కూడా కేజీ 230 రూపాయలు దాటని పరిస్థితి ఈరోజు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తికి అయ్యే ఖర్చు రేట్లు. మరోవైపు చూస్తే పంట కొనుగోలు చేసే రేటు చూస్తే ఆ రేటు తగ్గుతా పోతా ఉంది, పెరక్కపోయి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతా ఉన్నారు, రైతాంగం ఎలా బతకగలరు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై నీకింత నాకింత అని చెప్పి మీరు చేస్తా ఉన్న ఈ పోకడి మార్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి పిలుపునిస్తా ఉన్నాను. ఆక్వా రంగంలో ఉన్న రైతాంగం సంక్షోభం అన్నది ఎప్పుడూ ఆ రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ₹1.5కే కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా. ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అంటే 5 సంవత్సరాలంటే 60 నెలలు, అందులో ఏకంగా 57 నెలల పాటు ఏకంగా 3,306 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి ₹1.5కే రైతాంగానికి విద్యుత్ ఇచ్చిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీది అని చెప్తా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఆయన పరిపాలనలో ఆక్వా రైతాంగం కరెంటు యూనిట్ రేటు ₹3.85 చొప్పున చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రైతాంగాన్ని బాదాడు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత జగన్ ఎప్పుడైతే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇస్తాడు అని చెప్పి పాదయాత్రలో చెప్పిన తర్వాత ఎన్నికలకు 4 నెలల ముందు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ₹2కే తగ్గిస్తూ ఒక జీవో జారీ చేశాడు. కానీ ఈ పెద్ద మనిషి కేవలం జీవో మాత్రమే జారీ చేశాడు తప్ప ఆ 4 నెలలకు సంబంధించిన సబ్సిడీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 451 కోట్ల రూపాయలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే భరించింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మోసాలతో అడుగులు ముందుకు వేశాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే మోసం చేస్తూ వచ్చాడు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఆక్వా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో